అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా చెప్పుకోదలుచుకున్నాను ఆర్సెలర్ మిట్టల్ లండన్లో తన నివాసం ఉంటూ మరి చేస్తున్నది. ఈ మధ్య లేబర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొత్త 3 ప్రపోజల్స్ పెట్టారు. ఒకటి ఏంటంటే వెల్త్ ట్యాక్స్ లెవీ చేయడము, తర్వాత ఇన్హెరెంట్ ట్యాక్స్ ఒకటి పెట్టడము, తర్వాత ఎగ్జిట్ ట్యాక్స్ అని ఒకటి పెట్టడం. ఈ 3 ట్యాక్సుల వలన ఏంటంటే ఇక్కడ ధనికులందరూ అక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అనేది. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్లో ఒక ఫ్రీ రీన్ వరల్డ్, అక్కడ అసలు ఇట్లాంటి ట్యాక్సులు ఇది లేకపోవడం వలన ఆయన అక్కడి నుంచి బయటికి రావాలి, క్విట్ చేసుకుని మూవ్ అవ్వాలని చెప్పి ఏది బిఫోర్ ది పాస్ ది లెజిస్లేషన్ అనే దాని మీద ఒక మీమాంస జరుగుతోంది. అసలు ఆ లేబర్ గవర్నమెంట్ ఇట్లాంటివి చర్యలు ఎందుకు తీసుకుంది, ఇది సమంజసం అవునా కాదా అనే దాని మీద చిన్న వివరణ. తప్పకుండా సమంజసమే. ఇది అసమంజసం కాదు. బికాస్ రాను రాను సంపద కొంతమంది చేతిలో కేంద్రీకృతం అవుతున్నది. అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో హార్ట్ బర్న్ అనేటటువంటిది సొసైటీస్లో చాలా జాస్తి అవుతూ ఉన్నది. ఈ ఇన్ఈక్వాలిటీస్ను, అసమానతలను తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. అదే అజెండాతో మామ్దాని కూడా గెలిచాడు, మర్చిపోవద్దు. న్యూయార్క్లో కూడా ఏది ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది పూర్, రిచ్నే ట్యాక్స్ చేస్తాను అనేటటువంటి బ్రాడ్ దీంతో మామ్దాని గెలిచాడు. అదే ఫిలాసఫీ లేబర్ గవర్నమెంట్ కూడా ఇంగ్లాండ్లో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ దీనికి ఒక పెద్ద ప్రాబ్లం ఏమొస్తూ ఉందంటే కొన్ని కంట్రీస్ ట్యాక్స్ హెవెన్స్ కింద ఇన్సెంటివ్స్ ఆఫర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఒకటి, ఐ థింక్ అట్లా ఈ గ్రీస్ ఒకటి, సింగపూర్ ఒకటి. దీంతో ఏమైపోతున్నది, ఎప్పుడైతే ట్యాక్సేషన్ చేస్తాము అని ఏ దేశంలో లెజిస్లేషన్ తీసుకొచ్చినా డబ్బున్న వాళ్ళంతా అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఇండియాలోంచి కూడా చాలామంది వెల్తీ పీపుల్ ఒక లెగ్ అక్కడ దుబాయ్లో పడేస్తూ ఉన్నారు. ఇది పోవాలి అంటే ఏం చేయాలి? వాడు థామస్ పికెటీ అని ఫ్రెంచ్ ఎకానమిస్ట్ ఉన్నాడు. ఈ ఇన్ఈక్వాలిటీస్ మీద చాలా స్టడీ చేసినటువంటి వాడు. అతను ప్రపోజ్ చేసింది ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్. ఇంకా ట్యాక్స్ హెవెన్స్ అనేవి ఏమీ ఉండకూడదు. ఎవరిదైనా డబ్బు ఏ దేశంలో కూడా ట్యాక్స్ కాకపోతే ఇంకే దేశంలోకి వచ్చినా కానీ మినిమం 15% ఏదో ట్యాక్స్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని. ఇన్ఫ్యాక్ట్ డెమోక్రాట్స్ ఉన్నప్పుడు దీన్ని కాస్త ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ అమెరికాలో. బికాస్ అమెరికా ఇంపార్టెంట్. అమెరికా కనుక దీంట్లో ఫాలిన్ అయితే మిగిలిన వాళ్ళందరూ ఫాలిన్ లైన్ అయిపోతారు. బట్ వీడు వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దానికి ఎగరెస్ట్గా పోతున్నాడు. ఇంకా దాని గురించి ఎవడు మాట్లాడటం లేదు. అంటే ఈ రిపబ్లికన్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీ వీళ్ళ థీసిస్ మీద. బట్ లేబర్ డెమోక్రాట్స్ ఉన్నప్పుడు మాత్రం దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. బట్ ఏ రోజైనా అది చాలా అవసరం. ఎందుకనంటే కేవలం పన్నును తప్పించుకోవటానికి ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంకో దేశాలకు వెళ్ళిపోతూ ఉంటే సంపదంతా కొన్ని దేశాల నుంచే వస్తుంది. ఇప్పుడు వాడు చేసేటటువంటి యాక్టివిటీ, దాని నుంచి లాభాలు వచ్చేది ఇండియాలో వస్తాయి, ఇంకో చోట వస్తాయి. బట్ దీనికి పన్ను కట్టే విధానం ఎక్కడ ఉంటుంది? సింగపూర్లోనూ ఉంటుంది, ఇంకో చోటనూ ఉంటుంది. సో దీని నుంచి బయటికి తీసుకురావాలని ఒకటి ఎగ్జిట్ ట్యాక్స్ కూడా పెట్టారు వీళ్ళు. అంటే ఎవడైనా మన దేశం నుంచి బయటకు పోతానంటే వాడు ఎగ్జిట్ ట్యాక్స్ కట్టాలని. అట్లాగే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. సో దీనిని వద్దనుకున్న వాళ్ళు బయటకు వస్తున్నారు. బయటకు ఎప్పుడు వస్తారు? ఇంకో చోట ట్యాక్స్ హెవెన్ ఉంటే. ఆ ట్యాక్స్ హెవెన్ లేకుండా చేయాలనేది థామస్ పికెటీ అనేవాడి మెయిన్ పాయింట్. అన్ని దేశాల్లో మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఉంటే నీ
లాభాల మీద ఆ దేశంలో ట్యాక్స్ కట్టలేదు. బట్ మా దేశానికి వస్తే మినిమం ఈ 15% పే చేయాల్సింది. ఆ విధానం రానంత వరకు ఈ ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్, ఫ్లైట్ ఆఫ్ వెల్దీ ఇండివిజువల్స్ కంటిన్యూ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, OECD కంట్రీస్ దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక ప్రపోజల్ అయితే రన్ అయింది, అది ఎక్కడో ఆగిపోయింది. దాన్ని కనుక వాళ్ళు ముందుకు తీసుకుపోగట్టి ఇప్పుడు, ఎందుకంటే ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఈ పింఛన్ ఫీల్ అవుతున్నాయి. ఇంగ్లాండే ఫీల్ అవుతున్నది ఇప్పుడు. అంతకుముందు ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ పోయేవాళ్ళు, ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచే బయటకు వస్తున్నారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళందరూ కలిసి అమెరికా, ఒకవేళ అంతగా అమెరికా కూడా వన్స్ డెమోక్రాట్స్ వస్తే దే విల్ ఫాల్ ఇన్ లైన్ చేసి ఈ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ని అయితే ఇమ్మీడియట్గా అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. లేనంత వరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ.